వారి నామంలో ఈ దినాన మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవుని నామానికి వందనాలు చెల్లిస్తున్నాను. మనం యూట్యూబ్లలో చూసినట్లయితే సెలబ్రిటీస్ యొక్క వాల్యూ ఎంత, వాళ్ళ వర్త్ ఎంత, వాళ్ళ యొక్క మ్యాన్షన్స్ ఇంత, మీరు చూస్తే షాక్ అయిపోతారు. ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. కానీ ఈ దినాన మనకు ఉన్న వాల్యూ ఎంత, మన వర్త్ ఎంత, అలాగే మనకున్న మ్యాన్షన్స్ ఎంత అని ఎప్పుడు కూడా మనం ఆలోచించాం. దేవుని యొక్క ప్రేమలో మనం ఎంతో విలువైన వాళ్ళమని, ఆయన మనల్ని ప్రేమించడానికి మనల్ని ఆయన అర్హులనుగా చేసుకున్నాడనే విషయాన్ని నేను మీతో చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఎందుకంటే మనము మొదటిగా ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, ఆయన మన స్వరూపమందు మనము నరులను సృజిస్తాము అని దేవుడు, త్రియేక దేవుడు మాట్లాడుకున్నారు. సో మనము దేవుని పోలికగా పుట్టాము. సో మనము వాళ్ళ పోలిక వీళ్ళ పోలిక అని చెప్పుకున్నంత మాత్రాన మనము వాళ్ళ పోలిక కాదు, దేవుడు తన స్వరూపమందు మనల్ని నియమించాడు. సో అది మొదటి ప్రివిలేజ్ మనకుంది. రెండవ ప్రివిలేజ్ ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనము మనం చదువుకున్నట్లయితే, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగాను స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది పడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఆయన ప్రేమ చేత ఈ యొక్క సృష్టిని మన కొరకు సృష్టించి, సృష్టికి ముందుగానే మన గురించి ప్లాన్ చేసి, ఆయన మన కొరకు తన యొక్క చిత్తానుసారంగా మన కొరకు ఆయన క్రీస్తు యేసులో మనల్ని ఏర్పరచుకున్నాడు. మొదటిగా మన విలువ ఎంత అంటే, మనం ఆయన పోలికలో పుట్టాము, అలాగే ఆయన కుమారులుగా మనల్ని స్వీకరించాడు. మూడవదిగా మన కొరకు ఆయన ప్లాన్ చేశాడు. నాలుగవదిగా దేవుడు నీ కొరకు తన ప్రాణం పెట్టాడు. ఆయన ఈ లోకంలో మన కొరకు ఎవరు ప్రాణం పెట్టేవాళ్ళు లేరు. ఒకవేళ ప్రాణం పెట్టాలి అంటే మనం ఏదైనా ఒక చాలా గొప్ప వ్యక్తులమై ఉండాలి, లేదా మనము చాలా రిచ్ పీపుల్మైనా ఉండాలి, వాళ్ళకు లేదా రాజులమో అయి ఉండాలి. వాళ్ళ కొరకైనా నిజంగా వాళ్ళు ప్రాణం పెడతారో లేదో, కానీ దేవుడైతే తన ఇష్ట ప్రకారము మన కొరకు తన ప్రాణం పెట్టడానికి, ఆ ప్రాణము పెట్టడానికి నిన్ను నన్ను అర్హుడని ఆయన అనుకున్నాడు. కాబట్టి మనం ఒకసారి యోహాను పత్రిక 15వ అధ్యాయము 13వ వచనం చూసుకున్నట్లయితే, తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమగల వాడెవడునూ లేడు అని వాక్యం చెప్పబడుతుంది. తన స్నేహితుని కొరకు అంటే కొంతమంది పిల్లల కొరకు తల్లులు పెట్టొచ్చేమో, తండ్రులు పెట్టొచ్చేమో తెలియదు, కానీ స్నేహితుల కొరకు ఆయన తన ప్రాణం పెట్టి నీ కొరకు, అంటే నువ్వెప్పుడైనా నిరాశలో ఉన్నా, నువ్వెప్పుడైనా దుఃఖంలో ఉన్నా, నువ్వెప్పుడైనా వేదనలో ఉన్నా, నువ్వెప్పుడైనా సూసైడ్ చేసుకోవాలనే ఆలోచన నీకు వచ్చినా, నీ వర్త్ ఎంత అని నువ్వు ఆలోచించాలి. నీ కొరకు ఒక వ్యక్తి ప్రాణం పెట్టాడు, నీ కొరకు ఒక వ్యక్తి చనిపోయాడు, నీ కొరకు ఒక వ్యక్తి చనిపోయి తిరిగి లేచాడు. ఆ విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటే, నువ్వెంత వర్త్ అనే విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటే, నువ్వు చనిపోవాలని కానీ, లేదా ఈ భూమి మీద నేను వ్యర్థంగా ఉన్నానని కానీ, నన్ను వ్యర్థంగా నా తల్లి కనిందని కానీ నువ్వు అనుకోవు. అలాగే యోహాను రాసిన పత్రిక 14వ అధ్యాయము 2వ వచనంలో దేవుడు నీకు ఏర్పాటు చేసిన ఇంకొక విషయం ఏంటంటే, ఆయన నీ కొరకు స్థలాలు సిద్ధపరిచాడు. పరలోకంలో, ఈ లోకంలో ఒకవేళ నీ జీవిత యాత్రను ముగించిన తర్వాత అక్కడ కూడా నువ్వు సుఖంగా ఉండడానికి ఆయన ఏర్పాటు చేశాడు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను నీతో చెప్తాను, నీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను అని ఆయన చెప్పారు తను వెళ్ళేటప్పుడు. కాబట్టి ఈ లోకంలో నువ్వు ఎంత సుఖంగా సౌఖ్యంగా బ్రతకాలా అని దేవుడు కోరుకున్నాడో, అలాగే పరలోకంలో కూడా నువ్వు సంతోషంగా ఉండడానికి ఆయన నీ కొరకు మ్యాన్షన్స్ సిద్ధపరిచాడు. కాబట్టి ఎవరిదో వర్త్ విలువ, వాళ్ళ కార్లు, వాళ్ళ బంగ్లాలు ఇంతుండాయి అని నువ్వు అనుకోవద్దు. నీకు కోట్లు, ప్రపంచాన్ని ఏలగలిగిన సర్వశక్తుని యొక్క మ్యాన్షన్లో నువ్వు ఉండబోతున్నావు.
కాబట్టి దేవునికి నీ జీవితాన్ని బట్టి నువ్వు సంతోషించి ఆయనను కృతజ్ఞత చెల్లించి ఆయన ఇచ్చిన రక్షణను నువ్వు స్వీకరించాలని ప్రేమతో మిమ్మల్ని కోరుతున్న మీ సహోదరి ఎస్తేర్ ఎవాంజలిన్. ప్రైజ్ ద లార్డ్.